99 టీవీ స్పెషల్ డిబేట్ స్వాగతం. నేను ముల శ్రీనివాస్. గోదావరిలో వరద నీరు వృధాగా సముద్రంలోకి పోతుంటే కేవలం రాజకీయ విభేదాల వల్లనే పంపులు ఆన్ చేయడం లేదన్న ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత? ఇక మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి గనక ఎన్డీఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసినప్పుడు అక్కడ నీటిని నిల్వ చేసి పంపింగ్ చేయాలని ఒత్తిడి చేయడం సాంకేతికంగా కరెక్టేనా? ఈ అంశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరొకసారి కాళేశ్వరం ఇష్యూ అయితే ఒక మరి ఇరు రాజకీయ పార్టీలకు ఒక కథా వస్తువు మారింది. సో ఇప్పుడైతే 2016లో ఈ యొక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 2019లో ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది. సో డ్యాముల నిర్మాణం సరిగా లేదు, అందుకే కట్టిన మూడేళ్లకే కూలిపోయాయి. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి ఇటు విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, అదే క్రమంలో మరి ఎన్డీఎస్ఏతో కూడా విచారణ చేపించింది. ఇక ఆ పరిస్థితి దాటిపోయింది. తర్వాత ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మరి ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. సో మొత్తానికి మరొకసారి రేవంత్ రెడ్డి ఈ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాంట్లో అతను ఒక కంక్లూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ 1,00,000 క్యూసెక్కుల నీరు ఇప్పటికీ పారుతోంది. ఆ 1,00,000 క్యూసెక్కుల నీరును కన్నపెల్లి పంప్ హౌజులు ఆన్ చేసి ఓవరాల్గా మరి ఈ వర్షపు నీరుని అంటే వరద నీటిని ఖచ్చితంగా మనం రిజర్వాయర్లలో స్టోర్ చేసుకోవాలి. సో మీతో కాకుంటే మాకు ఒక వారం 10 రోజులు అప్పచెప్పండి. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి ఏదైతే మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయాల్సిన పని లేదు. వాటికి అనుసంధానంగా ఉన్న ఈ పంప్ హౌజుల నుంచి ఎత్తిపోసే ప్రక్రియ మేము చేపడతామని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఆ సవాల్కు రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ మరి పిల్లర్లు కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి, ఇది మేము నింపమని కరాఖండిగా చెప్తున్నారు. ఈ అంశంలో మనం ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చ చేస్తున్నాం. ఇక ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు వి ప్రకాష్ గారు, పొలిటికల్ అనలిస్టు, అదే క్రమంలో మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. ముందుగా వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రీనివాస్. సార్ మొత్తానికి మీకు గుడ్ ఈవినింగ్ అని చెప్పారు, అది ఎందుకంటే మీకు అక్కడ అమెరికాలో ఉన్నారు కనుక గుడ్ మార్నింగ్ అని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది కరెక్ట్. అది ఏంటంటే దీన్నంతా రాజకీయం చేస్తున్నారు. వాస్తవంగా ఆ కాళేశ్వరంలో రిపేరు ఎప్పుడో చేయాల్సింది, ఒక 4 to 5 monthsలో అయిపోతుంది అది. ఎందుకంటే ఈ విచారణ అనేది పూర్తయ్యేదాకా రిపేర్లు చేయకుండా ఉంటామా? ఇప్పుడు మన ఇంటికే ఒక బెడ్రూమ్లో ఒక పక్క గోడ కూలిపోయింది, ఇక మేస్త్రి మీద విచారణ మొదలుపెట్టి 3 ఏళ్ళ దాకా వాడు ఆ మేస్త్రి తప్పని ప్రూవ్ అయ్యేదాకా దాన్ని ముట్టుకోరా? ముందైతే ప్రైమా ఫేసి పోయి విచారణ జరిపి అన్ని రికార్డ్ చేసుకొని రిపేర్ పనులు మొదలు పెడతారు. ఎమర్జెన్సీ కదా ఇది, వాటర్ అనేది. అయితే ఫస్ట్ ఏంటంటే అది చేయలేదు గవర్నమెంట్. సెకండ్ ఏంటంటే ఇక్కడ అన్నారం సుందిలలో అయితే ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, ఒక బుంగ పడలేదు, ఒక వాటర్ డ్రాప్ కూడా బయటికి రాలేదు. అయితే అన్నారంలో ఏమైందంటే ఒక 2 హోల్స్, చిన్న హోల్స్ పడి వాటర్ బయటకు వచ్చింది, ఇసుక రాలేదు. అంటే ఎప్పుడైనా టెక్నికల్గా ఇంజనీర్స్ చెప్పేది ఏంటంటే ఇసుక బయటకు వస్తే పైపింగ్ ఎఫెక్ట్ అంటారు. ఆ పైపింగ్ ఎఫెక్ట్ ఉంటేనే ఏమైనా డ్యామేజ్ అవుతుంది తప్ప నీళ్లు బయటికి రావడం అనేది అన్ని డ్యామ్లలో వస్తాయి. ఇప్పుడు మీరు కెమెరా పట్టుకొని పోతే నాగార్జునసాగర్ డ్యామ్ లోపల పోయినా మీకు అన్ని వాటర్ బయటకు వస్తూ ఉంటుంది, అంటే చాలా స్లో వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా వస్తుంది, అబ్జార్ప్షన్ వల్ల బయటకు వస్తూ ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. అయితే దానికి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అవన్నీ రిపేర్లు అయితేనే ఉంటాయి అన్నట్టు, అది రెగ్యులర్ ఫినామినా అది. అయితే ప్రజలకు ఎక్కువ ఈ డ్యామ్ల గురించి వీటి గురించి తెలియదు కాబట్టి కావాలని చెప్పి మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మరి రేవంత్ రెడ్డికి ఏమి ఇంట్రెస్ట్ అని అంటే, రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కూడా 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఆయనకు ఇరిగేషన్ మీద అవగాహన పెంచుకోవట్లేదు. రెండవది ఏంటంటే ఏ కారణం వల్లనో ప్రజలకు తెలిసి ఏ కారణమో ఇప్పుడు నేను దాన్ని డిబేట్ చేసి అనవసరంగా ఎవరిని రెచ్చగొట్టదలుచుకోలేదు. ఆ నీళ్లను లిఫ్ట్ చేయడం వల్ల పంపులు పనిచేయడం మొదలవుతుంది. ఇప్పటి వరకు పంపులను ఆన్ చేయలేదు 2.5 సంవత్సరాల నుంచి, అక్టోబర్ 21 నుంచి, ఏది 2023 అక్టోబర్ 21, అంటే ఇంకో 4-5 నెలలు అయితే కనుక, 4-5 నెలలు ఎక్కడ, ఇంకా 3 నెలలు అయితే 3 years. అయితే ఒక్కొక్క బేరింగు
దాని కాస్ట్ లక్షల్లో ఉంటుంది. రెండవది ఆ బేరింగులు పాడైపోతే మళ్ళీ రిపేర్ చేయడం అనేది 1 సంవత్సరం పడుతుంది. కాబట్టి ఈ పంపులను ట్రయల్ రన్ చేయడానికైనా నీళ్ళని ఎత్తిపోయాలి. సరే భద్రాచలం కొట్టుకపోతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు మొత్తం ఆ మేడిగడ్డ తలుపులు వేయకపోయినా కూడా అన్నారం నుంచి పోయే వాటరు పోయినసారి మనకు 2023లో 13 లక్షల క్యూసెక్కులు పోయింది. అంతకంటే ముందు 22లో 17 లక్షల క్యూసెక్కులు పోయింది. అంటే ఇప్పుడు 8 టీఎంసీలు ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్ చెప్పారో సుందిల దగ్గర అండ్ అన్నారం దగ్గర కలిపి 8 టీఎంసీలు. ఒకవేళ ఒక్కసారే పోయింది అనుకోండి ఆ 8 టీఎంసీల వరద 1 లక్ష క్యూసెక్కులు అవుతుంది, 1 లక్ష లోపే అవుతుంది. అంటే ఇంతకుముందు మరి 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రికార్డ్స్ మీరు ఎల్లంపల్లి మన సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర ఉన్నాయి. మరి 17 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చినప్పుడు భద్రాచలం ఎందుకు కొట్టుకపోలే? ఇప్పుడు కేవలం ఇలా 8 టీఎంసీలు నింపితేనే కొట్టుకపోతుందా? ఇది ఒక పాయింట్. రెండవది ఏంటంటే కింద నీళ్లు పోతున్నాయి, లెవెల్స్ ఉన్నాయి. 93.5 ఉంటే కనుక లిఫ్ట్ చేయొచ్చు. 96, 97 పాయింట్స్ లోపల నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎత్తిపోయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ఎన్డిఎస్ఏ అనేది భగవద్గీత కాదు. మనకు ఎన్డిఎస్ఏ అనేది ఒక అథారిటీ, వాళ్ళు సజెషన్ ఇస్తారే తప్ప ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఒకవేళ ఆ డిసిషన్ బాగాలేకపోతే డిస్కస్ చేసి మనకు ఎమర్జెన్సీ ఉందని చెప్పి వాళ్ళకు ఒక లెటర్ రాసి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కూడా మనకు నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది. రెండవది చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, ట్రయల్ రన్ చేయొచ్చు కదా. రిటైర్డ్ ఇంజనీర్స్ అన్నట్టు మొత్తం నీళ్ళు 8 టీఎంసీలు కూడా ఎత్తిపోయకుండా లీక్ అవుతుందా అయితే లేదా తెలుసుకోవడానికి ఒక 1/2 టీఎంసీ నింపొచ్చు కదా. లీక్ ఎక్కడి నుంచి అయితే కింద నుంచే అవుతుంది, రాఫ్ట్ నుంచి. ఒక 1/2 టీఎంసీ నింపితే ఏమైందంటే ఆ లెవెల్ సరిపోతుంది. ఒకవేళ లీకేజ్ వస్తే కనుక ఆపేద్దాం, టీఆర్ఎస్ చెప్పేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు వాస్తవంగా. ఒక ట్రయల్ రన్ చేయడానికి ఎన్డిఎస్ఏ అభ్యంతరం చెప్పదు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అభ్యంతరం చెప్పదు. ఈ బుంగలు ఏవైతే 2 పడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో వీటిని మార్చిలోనే కూడిపేశారు. ఎప్పుడు 2024 మార్చిలో. అయితే ఎందుకు కూడిపోయిందని చెప్పి ఆ ఇంజనీర్ను కూడా జాబ్లోకి వెళ్ళి తీసేసి ఆఫీస్కు సరెండర్ చేశారు ఈఎన్సీ అనిల్ కుమార్ గారు అని. ఆ బుంగలు ఎందుకు కూడిపోయిండు ఎన్డిఎస్ఏ చెప్పకుండా అని చెప్పి. ఇవన్నీ మొదటి నుంచి క్రానలాజికల్గా చూస్తే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరువులిడుతుండాలి, రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, మన నోట్లో మన్ను పడాలి, మన ఇంటి ముందట వాళ్ళ ఇంట్లో మురిపాలు ఉండాలి, మన ఇంటి ముందర వలసలు ఆత్మహత్యలు ఉండాలి. ఇది 57 ఏళ్ళు కొనసాగిన పాలసీ. ఆయన 57 ఏళ్ళల్లో అందరు ఆంధ్ర పాలకులు తెలంగాణ పాలకులు కలిపి ఒక్క బ్యారేజ్ కట్టకపోతే కేసీఆర్ కేవలం 3 ఏళ్లలో 7 బ్యారేజీలు కట్టారు. ఆ 7 బ్యారేజీలలో మేడిగడ్డ అత్యంత వివాదాస్పదం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చూస్తే అది బ్లాస్ట్ అని చెప్పి ఉన్నది. ఆ ఎఫ్ఐఆర్ బ్లాస్ట్ మీద ఎంక్వైరీ జరగలేదు. మళ్ళా ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. కనీసం ఎవ్వరు కూడా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లేదా సిరివంచ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడట్లేదు. వాళ్ళు దానిలో ఏం రాశారు ఇంజనీర్ అనేది. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే 6:20కి ఆ డ్యామేజ్ అయితే 7:30కి సిరివంచ పోలీస్ స్టేషన్ పోయి, ఎందుకంటే 7వ బ్లాక్ 8వ బ్లాక్ 6 నుంచి బ్లాకులన్నీ కూడా సిరివంచ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. గోదావరి మధ్యలో నుంచి బౌండరీ ఉందన్నట్టు. అంటే ఏది పట్టించుకోకుండా కేవలం ఎన్డిఎస్ఏ మీద నెపం పెట్టి, మరి ఎన్డిఎస్ఏ దగ్గరికి ఎవరైనా పంపొచ్చు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీని, కావాలంటే అఖిల పక్షాన్ని, ఏది చేయకుండా కాలయాపన చేసుకుంటూ నీళ్ళన్నీ సముద్రంలోకి పంపిస్తే రేపు మంచినీళ్ళు ఎట్లిస్తారు? రైతుల కంటే పంటలు ఎండిపోతున్నాయి, దాని సంగతి పక్కకు పెడదాం. ఇప్పుడు హైదరాబాద్కు మీ 99 టీవీ స్టూడియోకు నీళ్ళు ఎట్లా వస్తాయండి? హుసేన్ సాగర్లో నీళ్ళు తాగుతామా? లేకుంటే అక్కడ టాయిలెట్ వాటర్ వస్తున్నది గండిపేట అండ్ హిమాయత్ సాగర్, ఆ నీళ్లు తాగుతామా? మంజిలో నీళ్ళు లేవు, నిజాం సాగర్లో నీళ్ళు లేవు, మల్లన్న సాగర్లో నీళ్ళు లేవు, కొండపోచమ్మ లేవు, మిడ్ మానేర్లో లేవు. ఎట్లా తాగిస్తారు? హైదరాబాద్ 1,42,00,000 మందికి రోజు నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత సివియర్ డ్రింకింగ్ వాటర్ స్ట్రెస్ వస్తున్నదంటే బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిణామాలు తెలంగాణలో, హైదరాబాద్లో రాబోతున్నాయి. నేను హెచ్చరిక చేస్తున్నా. అక్కడున్న కాంగ్రెస్ ప్రతినిధి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా చెప్తాడా, వాళ్ళ లీడర్ల ద్వారా చెప్తాడా?
చాలా డేంజరస్ జోన్లోకి పోతున్నాం మనం. ఒకవేళ నీళ్ళు ఇచ్చినట్టయితే మంచి పేరు ఉంటుంది ఆయనకే ప్రజల్లో, ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఎఫర్ట్ పెట్టకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ టీఆర్ఎస్ తిట్టుకుంటూ కష్టకాలంలో రాజకీయం ఏందండి? వాళ్ళ మాట్లాడమనండి, వాళ్ళు ఏం చెప్తారో తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, అంటే ఇంకొక క్వశ్చన్ సార్, వాస్తవానికి కన్నె పంపులు నడపడానికి మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయాల్సిన అవసరం లేదా? ఒకవేళ నిల్వ చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ ఎట్లా డిజైన్ చేశారంటే, లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నీళ్ళని ఆపితేనేమో మనకి ఎప్పటికీ ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది ఒక 10-11 నెలలు. అంటే ఉదాహరణకు వర్షాకాలంలో స్టోరేజ్ అవసరం లేదు, మనకు జూన్ జూలై ఆగస్టు వరకు మేడిగడ్డ తలుపులు తీసే ఉంటాయి. అయితే సెప్టెంబర్ అక్టోబర్లో కొంచెం ఫ్లో తగ్గినప్పుడు, జనరల్గా తగ్గదు, అప్పుడు ఏం చేస్తారంటే గేట్లు వేస్తారు. గేట్లు వేయడం వల్ల లెవెల్ వస్తుంది. ఆ లెవెల్ పెరిగిన కొద్దీ అక్కడ గేట్లు కొద్దిగా లేపుతూ ఉంటారు. అయితే 93.5 లెవెల్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంటే లిఫ్ట్ చేయడానికి వీలవుతుంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటాం దాన్ని. అయితే ఇప్పుడు 97-96 పోతున్నది. ప్రతిరోజు కూడా 7-8 టీఎంసీల వాటర్, అంటే దాదాపు 90,000 క్యూసెక్కులు, తర్వాత 60,000 క్యూసెక్కులు తక్కువ కాకుండా ప్రతిరోజు పోతున్నది. మరి ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకోవాలి కదా. ఆ నీళ్ళని లిఫ్ట్ చేసుకోవడానికి బ్యారేజ్ గేట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవాదులు ఉంది, దేవాదుల దగ్గర నీళ్ళని లిఫ్ట్ చేస్తున్నాం కదా. అంటే ఇప్పుడంటే సమ్మక్క బ్యారేజ్ కట్టారు, కానీ అంతకుముందు 10 సంవత్సరాలు ఏ బ్యారేజ్ ఉంది? చంద్రబాబు నాయుడు మనకు డిజైన్ చేస్తున్నాడు, అక్కడ బ్యారేజ్ లేదు కదా. అంటే ఫ్లడ్ లెవెల్ ఉన్నప్పుడు ఎత్తిపోసుకోవచ్చు. కేసీఆర్ గారు ఏం చేశారంటే, గాలికి దీపం పెట్టి నువ్వే దేవుడా దిక్కంటే కుదరది, ఏదన్నా స్టోరేజ్ ఉండాలని చెప్పి అక్కడ దేవాదులకేమో తుపాకులగూడెం బ్యారేజ్ కట్టాడు, దాన్ని సమ్మక్క అని పేరు పెట్టారు. కింద సీతారామ బ్యారేజ్ కట్టాడు, అది ఇంకా పూర్తి కాలేదు. పైన మేడిగడ్డ కట్టాడు, పైన అన్నారం సుందిల్ల కట్టాడు, ఆ పైన ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టింది ఉన్నది, ఆ పైన సదర్ మాట కట్టాడు. అంటే దాదాపు నిర్మల్ దగ్గర నుంచి మొదలుపెట్టి మనుగూరు దాకా గోదావరిని ఒక రిజర్వాయర్గా మార్చాడు ఆయన. సరే, గిట్టన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు, టీఆర్ఎస్తో సంబంధం లేదు, ఇద్దరు తప్పులను కూడా నేను ఎండగడతా. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రేపు భవిష్యత్తులో ఎన్నికలల్లో ప్రజలు మనసులో పెట్టుకుంటారు, ఎవరు ఏం చేసిండ్రు, ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళకే, వాళ్ళ అంతిమ నిర్ణయానికి వదిలేద్దాం. కానీ ఇప్పుడు మనకు హైదరాబాద్కు మాత్రం ఎమర్జెన్సీ వచ్చింది, డ్రింకింగ్ వాటర్ ఎమర్జెన్సీ, రైతులకేమో ఇరిగేషన్ వాటర్ ఎమర్జెన్సీ వచ్చింది. ఈ ప్రపంచంలో ఏ పాలకులు కూడా ఇంత నిర్లిప్తంగా, ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఒకవేళ ఎల్లినో వల్ల వర్షాలే పడకపోతే రేపు హైదరాబాద్ ప్రజలకు నీళ్ళు ఎక్కడ నుంచి తెస్తారు? ఈ గ్రౌండ్ వాటర్ ఇప్పటికే రోజుకో 20-30 వేల ట్యాంకర్స్ డిమాండ్ ఉన్నది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారం రోజులకైనా ట్యాంకర్ సప్లై చేయలేకపోతున్నది. మరి హైదరాబాద్కు 100 ఏళ్ల దాకా నీటి కొరత లేకుండా కేసీఆర్ గారు రిజర్వాయర్లు క్రియేట్ చేస్తే, ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడే ప్రాణహిత నీళ్ళని లిఫ్ట్ చేసుకోవడానికి మేడిగడ్డ బ్యారేజ్ కానీ అన్నారం కానీ కట్టారు. వాటిని ఉపయోగించుకోకపోతే ఎట్లా? ఎవరో ఏదో చెప్పారని చెప్పి ట్రయల్ రన్ చేస్తే తెలిసిపోతుంది కదా. ఎన్డీఎస్ఏ వద్దంటదా? స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వద్దంటదా? హాఫ్ టీఎంసీకి భద్రాచలం కొట్టుకపోతుందా? వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం, ఏం మాట్లాడతారో విందాం. ఓకే సార్, తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, ఆయనతో కూడా మాట్లాడదాం. బీజేపీ నాయకులుగా ఆయన ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం. మీరు 12 సంవత్సరాలు ముగించుకొని 13వ ఏడుకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. నెక్స్ట్ ఖచ్చితంగా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తామని మీరు చెప్తున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గోదావరిపై నిర్మించినప్పుడు ఈ ఎత్తిపోతల పథకానికి మీరు అనుమతులు మాత్రమే ఇచ్చారు, కానీ ₹1 కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడున్న ప్రభుత్వానికి ₹1 కూడా ఇవ్వలేదు. ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తామనే హామీ ఉన్నప్పటికీ కూడా అటు మరి పాలమూరు కావచ్చు, ఇటు కాళేశ్వరం కావచ్చు, మీరు ఇవ్వలేదు. సో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. నెక్స్ట్ మళ్ళీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్న నేపథ్యంలో కాళేశ్వరం మీద కాంగ్రెస్ అడిగినప్పుడు మీరు సిబిఐ విచారణ చేయట్లేదు. అదే క్రమంలో మొదటి నుంచి మరి సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు కరువు కూరలు, మరి కరువు రక్కసి కూరలు చాస్తోంది. తెలంగాణలో రైతులంతా కూడా విత్తనాలు వేశారు. సో ఆ భూములన్నీ బీలుగా మారుతున్నాయి. తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే రిజర్వాయర్లో ఇప్పుడు వాటర్ స్టోరేజ్ స్టిల్ టు స్టోర్కి చేరుకుంది. సో దీంట్లో
మరి ఈ గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం వినియోగంలోకి తీసుకురావాలంటారా? రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, సాగునీరు విషయంలో మీ బీజేపీ వైఖరి ఏంటి, ఏం చెప్తారు? సార్, వినియోగంలోకి రావాలనే కోరుకుంటారు ఎవరైనా ప్రాజెక్ట్స్. ఫస్ట్ రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సుత్తి లేకుండా ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మా ఒకటే నేను అంటుంది ఏంటంటే, బిఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయాలకు సెంట్రిక్ గా మారుస్తా ఉన్నారు. కాళేశ్వరంలో ఇలా ట్రయల్ రన్ చేసి ఒక 2 టీఎంసీలు ఎత్తిపోస్తే బిఆర్ఎస్ జబ్బలు కొట్టుకోవడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎండబెడితే జబ్బలు కట్టుకోవడం, ఈ రకమైనటువంటి షోనా, లేకపోతే తిట్ల కోసం, ఓట్ల కోసం, ఈ రోజు ఒక ప్రెస్టేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఒరబడి కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టులు ఇట్లా ఎందుకు మారుతాయి అంటే, రాజకీయ నాయకులే ఇంజనీర్లు అయితే ఇట్లనే ఉంటారు. జనరల్ గా వ్యవస్థలో లెజిస్లేచర్ నిర్ణయాలు తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ ఇంజనీర్లు సంపూర్ణమైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానానికి వదిలేసి వాళ్ళు నిర్మించేటట్టు చూడాలి. తర్వాత అందులో ఏమైనా అవినీతి జరిగితే న్యాయ వ్యవస్థకు ఇచ్చాలి, వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయాలి. ఈ వ్యవస్థలకు అనుగుణంగా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు, నేనే ఇంజనీరు, ఆయన 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేసినాడు, నేను ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ మూసి చేస్తా అంటే, ఒక ముఖ్యమంత్రి అనే ఆ చరిష్మా రావాలంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు చేస్తేనే, కడితేనే, కూలగొడితేనే మాకు పేరు వస్తుంది అనే విధంగా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నరేటివ్ ఈ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, వీళ్ళిద్దరికి కూడా అహం కావచ్చు, లేకపోతే ఈయన హిట్లర్ అనొచ్చు, ఆయన నిజాం మంచోడు అనొచ్చు, నిజాంతలాగా ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా, లేకపోతే ఇంజనీర్లు చెప్పింది వినకుండా ఆయన చేయొచ్చు. ఈ వ్యవహారం అంతా ఒకవైపు పెడదాం, రాజకీయం అంతా. నేనేమంటున్నంటే, ఎంత రాజకీయ నాయకుడైనా ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఇని మాట్లాడనే, లేదా ఒక 10 సార్లు పోయి చూసి వచ్చినాం. తర్వాత అక్కడ ప్రాజెక్టులు కూడా అనేక మార్లు ఒక ఫ్యామిలీతో కావచ్చు, పార్టీ వాళ్ళతో కావచ్చు, ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీడియాలో వస్తుంటాం కాబట్టి కొద్దిగా ప్రాజెక్టు అన్ని జరిగేటప్పుడు డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడు కానీ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా అవార్డులు రివార్డుల కోసం స్పీడప్ చేసి పనిని తొందరగా చేసినట్టుగా సివిల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మినిమం పీరియడ్ ప్రతిదానికి మెయింటైన్ చేయాలని, ఇల్లు కడితే కూడా సెంటరింగ్ ఇప్పాలంటే 15 రోజులు అంటారు. సో అటువంటి ఏవి చేయకుండా వాళ్ళు ఒకటేసారి ఏదో గిన్నిస్ బుక్లకో, లిమ్కా బుక్లకో, అవార్డుల కోసం తాపత్రయపడ్డట్టుగా నాకు ఆనాటి కాలంలో కనిపించింది. రేవంత్ రెడ్డి గారు నిర్లిప్తత, నెగ్లిజెంట్, అసలు ఇంత 1,00,000 కోట్ల రూపాయలు ఆడ మోస్తిని, సరే అయిపోయింది, దాని పనిష్మెంట్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు, నన్ను ఎన్నుకున్నారు, దీన్ని ఎట్లా తొందరలో వినియోగంలోకి తెద్దాము, ఏం చేద్దాము అనే వీరికి ఆ సోయి లేదు. రెండోది, సరే తెలంగాణ తెచ్చుకునేది మెయిన్ సెంట్రిక్ గా కృష్ణానది మీద మనం సెంట్రిక్ పోరాటం జరిగింది ఎక్కువ, గోదావరి కంటే ఎక్కువ. సో కాబట్టి ఆ కృష్ణానదిని ప్రియారిటీగా లేకుండా గత బీఆర్ఎస్ కానీ నేటి కాంగ్రెస్ కానీ కృష్ణానది మీద ప్రాజెక్టులకు ఎగనామం పెట్టి, అసలు నిజంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మనం నాగార్జున సాగర్, కుడి కాలువ, ఎడమ కాలువ టాయిలెట్ లాగా పోతుంది, కుడి కాలువలో వరదలు పోతున్నాయి, ఏవేవో చెప్పినాం. చిన్నపిల్లలు 7th క్లాస్ లో లేపినా అడిగినా చెప్పినారు పాపం. అది ఇక మీకు ఆ ట్యాగ్ లైన్ తెలుసు. దాన్ని వదిలేసి కృష్ణానది మీద వీళ్ళంతా ఇక్కడ గోదావరి మీద పడి ఆయన ప్రాజెక్టు, ఈయన ప్రాజెక్టు, మరి అది ఏం జరిగిందో చర్చనీయాంశం అయిపోయింది. దాని మీద కమిషన్లు ఇవన్నీ. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఏమంటున్నా, యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్, ఎన్డిఎస్ఏ యాక్ట్ ఉంది అక్కడ. ఎన్డిఎస్ఏకి సెక్షన్ 41 కానీ లేకపోతే సెక్షన్ 31 కానీ, ఇంకా ముందుకెళ్తే 20లో సెక్షన్ 20, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే, వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక అధికారం, ఇంకొక ప్రొవిజన్ బట్టేమో వాళ్ళు అక్కడ కొంత జరిగినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి కన్సర్న్డ్ అథారిటీస్ కి రికమెండ్ చేయడం, లేదా ఇప్పుడు సపోజ్ కన్నపల్లి ట్రయల్ రన్ చేసినాం అనుకోండి, ఏ ఒక్క ప్రాణహాని జరిగినా, ఏమైనా విపత్తు జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా వీళ్ళు ఒక 1 year జైలు శిక్ష పడేటట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళని చేయడానికి ఆస్కారం ఉంది. అటువంటి యాక్ట్ ఇది. సో ఈ యాక్ట్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం 21లో. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే, స్పీడప్ చేసి, నీకు 2003లో రిపోర్ట్ ఇచ్చినాం, ఇది కూలింది ఎప్పుడంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే, కేసు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఎన్డిఎస్ఏ రిపోర్టు 2023లో ఇప్పుడే ఆగండి, మేము అన్ని స్టడీ చేసినాక సాయిల్ టెస్ట్లు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ దీని వైబిలిటీ ఏందో చూద్దాం అన్నట్టు వాళ్ళు చెప్పినారు. 2024లో ఇవి రిపేర్లు చేసి కొంత మేరకు మనము చేసుకోవాలని చెప్పినారు. 2025 ఏప్రిల్లో కూడా ఒక గవర్నమెంట్ కు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. మళ్ళీ 2025 ఏప్రిల్ 1 నాడు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ రోజు వరకు
దాదాపు ఇప్పుడు ఏడాదిన్నర అయింది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి కూడా. మరి ఏడాదిన్నరలో ఎందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది? అంటే విజనరీ ప్రభుత్వం కాదన్నట్టే కదా. రేపు ఒకవేళ ఎలినో విపత్తు వస్తే, లేకపోతే ఇంకో విపత్తు వస్తే, తాగునీటి కష్టాలు కానీ ఇవి కానీ వస్తే మన కాళేశ్వరమే దిక్క. ఈ కాళేశ్వరం రాకుండా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారా? మంజీరాల ఉన్నాయా? లేకపోతే నాగార్జున సాగర్ ఎంత మేరకు మనం ఇక్కడికి తీసుకొస్తాం, కృష్ణానది హైదరాబాద్కి, గండిపేట ఉస్మాన్ సాగర్ ఏ రకంగా ఉంటాయి? సో ఇవన్నీ కూడా ఎక్కడ సమీక్ష ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు కనిపిస్తలేదు నాకు. సో అటువంటి నమ్మకం కుదిరియాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మీరు మమ్మల్ని అడిగినారు బీజేపీ ఒపీనియన్, డెఫినెట్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తో పోవాలి. నేను ఏమంటున్నా అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, ప్రకాష్ అన్న నీళ్ళ మీద ఉన్న వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే మేము మీడియా కోసం చదువుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవి 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 నేను కాదంటలేను, మాట్లాడడానికి కొంత చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే యాక్చువల్ ఇంజనీర్స్ యొక్క రిపోర్ట్ను బట్టే, ఎక్స్పర్ట్ ఒపీనియన్ బట్టే పోవాలి. హెల్త్ లో అయినా ఇప్పుడు మా ప్రకాష్ అన్న మల్టిపుల్ ఎడ్యుకేషన్ మీద వారు దృష్టి పెట్టినారు, హెల్త్ మీద మాట్లాడతారు చాలా చక్కగా, మరి ఇరిగేషన్ మీద మాట్లాడతారు, నీటి వనరుల మీద ఇంజనీరు, ఇక్కడ డాక్టర్ లాగా, మరి పొలిటీషియన్, తెలంగాణ ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి. సో ఎంత చెప్పినా ఏమవుతుందంటే ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు కూడా ఎక్కడన్నా దవాఖానకు పోయినప్పుడు డయాగ్నోసిస్ చేసి ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకున్నాక కూడా ఇంకో సెకండ్ ఒపీనియన్ కూడా పోతారు. సో ఇటువంటి 1,00,000 కోట్లు ఇంత పెద్ద ప్రాజెక్టు చేసేటప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఇమీడియట్ గా ముందుకు పోవాలి. దీంట్లో టైం అనేది ల్యాబ్స్ జరగకూడదు, ఇమీడియట్ గా నెగ్లిజెంట్ యాటిట్యూడ్ లేకుండా తీసుకోవాలి. ఇక లాస్ట్ లో మీరు ఒకటి అడిగినారు, నేషనల్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోలేదు? ఎస్, డెఫినెట్ గా ఇప్పటికీ ఛాన్స్ ఉంది. పాలమూరు రంగారెడ్డి మీద డిపిఆర్ చక్కగా చేయమనండి, సిడబ్ల్యూసికి అనుగుణంగా చేయమనండి, లేకపోతే వాటర్ అలొకేషన్, ఎప్పుడు కూడా వాటర్ అలొకేషన్ ఉన్న ప్రాజెక్టులకే నేషనల్ ఇది ఇస్తారు. సో మనము ఏ రకంగా జరిగింది అనేది, ఆ ట్రిబ్యునల్ తీర్పులు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూసుకొని ముందుకు పోవాలి. ఈయన ఏంటి కేసీఆర్ ఇంట్రెస్ట్ అప్పుడు మొత్తం స్టేట్ బడ్జెట్ తోనే చేస్తే ఎవడు ఇన్స్పెక్షన్ కి రాడు. ఇప్పుడు కేంద్రం సపోజ్ ఈయన ఒక 1,00,000 కోట్లలో ఈయన ఒక 60-70 వేల కోట్లు పెట్టి కేంద్రం ఒక 20,000 కోట్లు ఇచ్చినా, 30,000 కోట్లు ఇచ్చినా కాంట్రిబ్యూటరీ ఫండ్, అప్పుడు ఏమవుతుంది? వారు ప్రతిదీ రిసిప్ట్లు అడుగుతారు, నాణ్యత చెక్ చేస్తారు, విజిట్ చేస్తారు, ఈ రకంగా ఉంటుంది. సాయిల్ టెస్ట్, డ్రిల్లింగ్ చేయాలి, దాన్ని ల్యాబ్లకు పంపాలి, ఇదంతా టైం కన్సూమింగ్. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. మనం చినాబ్ బ్రిడ్జ్ చూసినాం, మన కేంద్ర ప్రభుత్వం కట్టింది. లేకపోతే కాశ్మీర్ లో ఈ రోజు చైనా వరకు టన్నెల్స్ తవ్వుతా ఉన్నాం. సో అనేక రకమైనటువంటి ఇవాళ వరల్డ్ ఫేమస్ టనెల్స్ మనం తవ్వుకుంటా ఉన్నాం సెక్యూరిటీ వైజ్. సో కాబట్టి ఇంత మనం కట్టగలిగినప్పుడు కాశ్మీర్ లోయలలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఇట్లా ఉండదండి. క్వాలిటీకి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఆ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు మరి ఎందుకు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం నాదే గుత్తాధిపత్యం, వారి యాటిట్యూడ్ అందరికి తెలిసిందే కదా. సో వారి కాంట్రాక్ట్ కు ఈయనకు బెదిరిస్తే బెదిరేటట్టు, ఇది చేయమంటే చేయటట్టు, ఇన్ని రోజులలో ఇది చేయాలంటే చేసేటట్టు, మనము ఇన్ని మిలియన్ క్యూబిక్ ఏది కాంక్రీట్ ఆర్సీసీది వాడినామని చెప్పి ఒక రోజు అవార్డుల కోసం కూడా పాకులాడినారు వీళ్ళు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు సీసీ కెమెరాలు పెట్టుకొని ఆయన ఛాంబర్ లో పర్యవేక్షణ చేసి అక్కడ ఒక ఈఈఓ లేకపోతే ఒక చిన్న ఏఈఓ ఒక టాయిలెట్ పైన వాళ్ళని బెదిరించి పని మీద పురమాయించినటువంటి వారు ఈ రోజు లారీ అక్కడ ఎందుకు నిలబడ్డది అని పురమాయించిన వాళ్ళు ఇప్పుడు ఇవాళ గయబవడం ఏంటి? ఇంత విపత్తు జరిగినప్పుడు పోనీ గయబైండు పరే, ఆయన ఇప్పుడు డ్యూటీలో లేడు, ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రజల సొమ్ము జీతం తీసుకోవట్లేదు అంటే అది వేరు. ఇప్పుడు ఎవరండి బునాది తీసినప్పుడు ఎట్లయింది, పిల్లర్లు తీసినప్పుడు ఎట్లయింది, ఆయన ప్లాన్ ఏంది, ఆయన ఏమనుకున్నాడు, ఇంజనీర్లతోనే మేధోమదనం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి ఒక మాట ఇప్పుడు ప్రకాష్ అన్న గొంతు చించుకొని ఇంత తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు ఆ కేసీఆర్ గారిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించే దమ్ము ధైర్యం వారిలో ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దమ్ము ధైర్యం అనే వర్డ్ నేను ఎందుకంటున్నా అంటే ఇట్లనన్నా మా ప్రకాష్ అన్నకి ఆయన తెలియదు ఆయన పవర్ ఏంటో, ఆయన హనుమంతుల్లాగా ఫీల్ అవుతున్నాడు. ఆయన పోయి కేసీఆర్ని నువ్వు ఎందుకు రావు అని గేట్ కాడ పోయి కూర్చోమనండి. గద్దర్ లాంటిగా లోపలికి రానియకపోతే మేము అందరం ఉన్నాం తెలంగాణ సమాజం. ఇవాళ మీరు యాక్టివ్ గా ఉండాలి కదా. ఇవాళ ఎందుకు ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇట్లా కట్టినామయ్యా, ఇట్లా ఏం కాదు, గది అవుతుంది గిది అవుతుంది, లేకపోతే కేటీఆర్ గారు ఇవాళ అష్యూరెన్స్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ బీఆర్ఎస్ ఒక 1000 కోట్ల 1400 చిల్లర కోట్లు శ్రీనివాస్ గారు అయితే పార్టీ ఫండ్ ఇస్తాం అని చెప్పి అనొచ్చు కదా. రైట్ శ్రీనివాస్ గారు 2014 ముందు మనం కరువు పరిస్థితులు చూసినాము. సో దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన నీళ్ళు, మన నియామకాలు, మన నిధులు మనకే రావాలని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా సహకరించారు కేంద్రంలో ఉన్నప్పుడు. సో సోనియా గాంధీ గారు, సుష్మా స్వరాజ్ గారు, కేసీఆర్
ఈ ముగ్గురు కలయికతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం చేసుకున్నాం. సో 2016లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు 2019లో పూర్తయిపోయింది. 2022 వరకు కూడా మనం ఎక్కడ కూడా కరువు పరిస్థితులు మనం చూడలేదు. అంటే 3 సంవత్సరాలు సజావుగా నడిచిన ప్రాజెక్టు. సార్ ఇదే కాళేశ్వరం ఒకసారి నింపితే వర్షాలు పడంగానే మనం గేట్లు ఎత్తాల్సి వచ్చింది, కరెంటు బిల్లులు వేస్ట్ అయినాయి. ఓసారి కన్నపల్లి పంప్ హౌస్ ఏదో ఎత్తు తక్కువ ఉందట, ఇది అక్కడనేమో నీళ్లు వచ్చేది ఎక్కువ మునిగిపోయినాయి పంపులన్నీ, మళ్ళీ కొత్త రీప్లేస్ చేసినట్టుగా అదే మొత్తం ఇది వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో 1,00,000 కోట్లు అంటే వీళ్ళకి ఆషామాషిగా అనిపిస్తుంది, కానీ ప్రజలు ఎంత కష్టపడి సబ్బులు ఉప్పులు కొని. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కట్టుకున్నాం, ప్రజల సంపద దాంతో మనం కట్టుకున్నాం. సరే అప్పులు చేసినామా, మన దగ్గర నిల్వ ఉన్నాయని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కరువు సంభవిస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ కరువు కోసం ఏం చేస్తుందంటే ఏం చెప్తారు చెప్పండి. సరే ఇప్పుడు మనము కేంద్రానికి నివేదికలు పంపాలి కదా, కరువు నివేదికలు, అవునా లేదా? ఇప్పుడు మీరు ఏం కావాలో కొంత సైంటిఫిక్ గా ఎక్కడెక్కడ కరువు ఉంది, ఏ జిల్లాని మనం కరువుగా డిక్లేర్ చేద్దాము, ఇదంతా మెకానిజం జరగట్నే లేదు. ఎంబడే కేంద్ర బృందం వస్తుంది. మనకు వరదలు వచ్చినా కరువు వచ్చినా కేంద్ర బృందం ఎప్పుడు వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జిల్లాలో గింత, ఈ జిల్లాలో గిట్లా, ఈ జిల్లాలో గిట్లా అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మరి అవన్నీ చేస్తున్నారా నివేదికలు? చెయ్యట్లేదు కదా. కేంద్రం ఇప్పుడు ఏమి చెయ్యందే ఇయ్యాలి. మేము వాళ్ళు అడగకపోయినా అనేక విషయాలలో ఇయ్యాలనే సింగరేణి మీరు చూసినారు, మైండ్స్ మేము ఒప్పజెప్పలే, వీళ్ళేమన్నా కష్టపడ్డారా? ఇవాళ మోడీ గారు ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవడం, సింగరేణిలో ఒక బ్లాక్ వితౌట్ టెండర్ మనకు ఇవ్వలే. ఇవాళ రైల్వేలు చూడండి, ఇవాళ నేషనల్ హైవే చూడండి, ఇవాళ ఎయిర్పోర్ట్లు చూడండి. అసలు నేను ఏమంటున్నా, శ్రీనివాస్ గారు ఒక మాట ఇప్పుడు బీజేపీ వైఖరి ఏంటి? ఈ గోదావరి వరద జలాలు వృధాగా పోతున్నాయి, అవి మరి దీన్ని కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసి మనం కరువును మరి పూర్తి స్థాయిలో నిర్మూలించుకుందామా, లేకుంటే ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు, ఇప్పుడు కాంగ్రెస్ తప్పు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పులు నెట్టే ప్రయత్నం చేద్దామా? ఆ నెపం కారణంగా మనం కరువును చూస్తూ మరి మనం రాజకీయాలు ఎట్లా చేస్తాం? రేపు పొద్దున ప్రజలకు ఏం చెప్తాం చెప్పండి. మేము రాజకీయాలు చేయమండి ఇటువంటి దగ్గర, దేశం ప్రాజెక్టుల దగ్గర. నేను ఒకటే చెప్తాను సూటిగా, మా పార్టీ వైఖరి మీరు అడిగినారు, నేను చెప్తా ఉన్నాను. మేము 2025లోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని బయట పెట్టి అఖిలపక్షాన్ని పిలిపి ఇమీడియట్ చర్చ చేయండి, లేదా అసెంబ్లీని కాల్ఫర్ చేస్తావా చెయ్యండి, అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోండి, అసెంబ్లీ వేదికగా తీసుకోండి, బయట చిట్ చాట్ల కంటే. లేదు అన్ని పార్టీలు అక్కడ అసెంబ్లీలో ఓ కొలిక్కి రాకపోతే మీరు ఇమీడియట్ గా ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది అని ఎన్డీఎస్సీ ఎంబడిపడి తొందరగా ఇప్పుడు వీళ్ళు ఒక ప్రశ్న లేవనెత్తినారు తెలంగాణలో. సో వాళ్ళు దీంట్లో మైలేజ్ తీసుకుందామనా, రాజకీయ మైలేజా, లేకపోతే నిజంగానే ప్రజలకు కొరగబెడదామనా, ఆ 2 TMCలు ఎత్తిపోయొచ్చు అనేది ప్రకాష్ అన్న చెప్తా ఉన్నాడు. సో ఆ 2 TMCలు ఫుట్బాల్ మందం దిగేంత ఆడ నీళ్లు ఉన్నాయా లేవా, అవి ఎత్తి మళ్ళీ ఈడ నింపితే సుందిలా అది ఆపుతుందా లేదా, ఆ బుగ్గలు ఏమైనాయి నిజంగానే పూడ్చిరని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పాలి సార్? ఆడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే తప్ప బీజేపీ ఏం చెప్తుంది? ఏ పని ఎవరు చేయాలో గాలే చేయాలి. మనం ఒకరు చేసే పని, డాక్టర్ చేసే పని కంపౌండర్ చేస్తే ఎట్లా ఉంటుందండి? సో ఆ రకంగా ఉండకూడదండి. ఇంజనీర్లు చేయాల్సిన పని ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, గవర్నమెంట్ లో ఉన్నారు, బయట ఒపీనియన్ ఉన్నారు. తొందరగా తీసుకోవాలి, తొందరగా దాన్ని నిజంగా అటువంటి కన్నెపల్లి నుంచి ఎత్తిపోయగలిగితే ఎత్తిపోసుకోవాలి. దాన్ని బేసిజాలకు పోయేది ఏముంది? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకసారి బై ఎక్స్పర్ట్ ఒపీనియన్. నేను మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ అయినాక రేపు ఏమంటారు? మీరే అంటారు, అవునా ప్రభుత్వం నువ్వు ప్రతిపక్షం ఏదో అంటది, ఓట్ల కోసమో రాజకీయం కోసమో అంటది, నిన్ను కల్పించింది, నువ్వు గట్టెట్లా పోయినావని కూడా మళ్ళీ రేపు అనొచ్చు ఇదే మీడియా సంస్థలు. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత బాధ్యతతో వ్యవహరిస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే, కాల సమయం వృధా చేయొద్దు, కమిటీల పేరుతో కాలయాపన చేసి సమస్యని కాటికి పంపొద్దు నాయన, నువ్వు ఒక కాటికాపరిగా మారొద్దు. నేను రేవంత్ అన్నకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను దయచేసి మీరు ఇమీడియట్ గా దీన్ని టైం బౌండ్ గా ఎన్డీఎస్ఏ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాజెక్టుని ఎట్లా అమల్లోకి తీసుకొద్దామనే ప్రయత్నం చేయండి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డిపిఆర్ ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డిది, కేంద్రము తీసుకునేటటువంటి జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకునేటటువంటి విధంగా డిపిఆర్లు తయారు చేసి కేంద్రానికి సబ్మిట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకసారి మానవతరాయ్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. మానవతరాయ్ గారు చెప్పండి. గోదావరి నీరు వృధాగా దిగువకు వెళ్ళిపోతుంది. ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరోపణలు ఏంటంటే, అక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు పిల్లర్లు కుంగిపోయినాయి, ఆ బ్యారేజ్ పనికిరాదు. దాంతోపాటు అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా పనికిరావు, అక్కడ
నిల్వ చేసే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఇది చిలికి గాలి అని అన్నట్లు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన చూశారు కదా. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి ఇప్పుడు కేటీఆర్ ఒక రేవంత్ రెడ్డి ఆయన సొంత నిర్ణయం కాదు అది. ఉమ్, ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సంస్థ నివేదిక 11 సంవత్సరం తర్వాత ఇచ్చారు వాళ్ళు. ఉమ్, పటిష్టమైన నివేదిక ఇచ్చి వీటిలో ఈ బ్యారేజీలు డ్యాములు కాదు, నీళ్లు నిలుపుదల చేస్తే ఆ కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఆ నీళ్లు అన్నారం బ్యారేజీలోకి విడుదల చేస్తే గేట్లు మూసివేసి నిలుపుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేడిగడ్డలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో, కుంగుబాటుకు గురైన లోపాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ అన్నారం సుందెలలో కూడా అవే లోపాలు ఉన్నాయి. నీళ్లు నిలిపినట్లయితే ఈ కొట్టకపోయే ప్రమాదం ఉందని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళు చెప్పినటువంటి నివేదిక. కాబట్టి మేము ఏం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు ఇచ్చే నివేదిక 15 నెలలు పట్టింది ఇవ్వడానికి. 15 నెలలు పడితే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అని పూణేలో ఉంటుంది. వాళ్ళు అదేవిధంగా ఐఐటి ముంబై నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులు, అదేవిధంగా ఈ ప్రాజెక్టులు బ్యారేజ్ మీద పనిచేసేటువంటి ఐఐటి నిపుణులతో ఏ విధంగా మరమ్మతులు చేయాలని చెప్పి బోర్వెల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అక్కడ. అంటే ప్రభుత్వం కూడా లక్ష్యం నేను చెప్పేసింది, వచ్చే సంవత్సరం 2027 జూలై కల్లా ఈ ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పినాం. అంటే వీళ్ళు ఏంది ఇది కోల్చడమే కాకుండా పిచ్చి పట్టినట్టు బాంబులు పెట్టి పేల్చారు. ఎవడన్నా నమ్ముతారండి అట్లా మాట్లాడితే? నిజంగా వీళ్ళు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలంటే ఎవడన్నా కానీ బాంబులు పెట్టి పేల్చారు, అక్కడ పేల్చారు, ఇక్కడ పేల్చారని మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా మంది. నేను ఎగ్జిట్ అవుతున్నా. మాట్లాడనివ్వండి. సందర్భంగా అశాస్త్రీయంగా మాట్లాడి వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం 10 తప్పులు చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. ఇంత ఎందుకు కొట్లాడాలండి? రైతుల కంటే రైతులపై ప్రేమ కోర్టుకు ఉంటుంది. అత్యవసర పిటిషన్గా రేపు లంచ్ మోషన్ వేయండి. ఇవాళ లంచ్ మోషన్ వేస్తే ఏ నివేదిక ఇస్తారో బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, బీజేపీ వాళ్ళు ఇస్తారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత విజిలెన్స్ కమిషను, అదేవిధంగా కంట్రోల్ అండ్ ఆడిటర్ నివేదిక అన్ని కోర్టు జడ్జి గారి ముందు పెడతాం. జడ్జి గారు కనుక దాని గేట్లు వదలమంటే వదులుతామండి. జడ్జి గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు కదా. కాబట్టి ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరంగా అసలే ఆ ప్రాజెక్టుని నానా రకాల తిప్పలు పెట్టి ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అది. ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేశారు, ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఖాళీ చేశారు ఇది. కాబట్టి తెలంగాణ దివాలా, కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా ఇచ్చిందంటే ప్రధానమైన కారణం అది. కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ అనేది బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కదా, వాళ్ళని నీళ్ళు నింపమని చెప్పమనండి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం చెల్లుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారు, దిగజాడు రాజకీయాలు చేస్తారు ఇక్కడ కూడా. ఇక ఈటెల రాజేంద్ర గారు ఏంటంటే ఆయన ప్రమేయం ఉంది, ఆర్థిక మంత్రిగా అవినీతిలో భాగస్వామ్యం, ఆయన మేడకాడ చుట్టుకుంటుందని చెప్పి ఆయన సన్నాయి నొక్కుతుడు. అందుకే మేమేమంటారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గర పోయి అందులో నీళ్లు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంలో నీళ్లు నింపొచ్చు అని అడుగుదాం. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పింది ఏంది, మేడిగడ్డలో ఏ విధమైనటువంటి లోపాలు, నాణ్యత లోపాలు, కుంగుబాట్లు ఉన్నాయో ఈ అన్నారం సుందిల్లో కూడా అవే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ నిపుణులు భారతదేశంలో ఎక్కడ ఏ ఆనకట్ల ప్రమాదం వచ్చినా వాళ్ళు వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో వెళ్ళారు, తమిళనాడులో వెళ్ళారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో వెళ్ళారు. వాళ్ళ సూచనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతుంది. దానికి పరీక్షలు జరుగుతుంటే, భూభౌతిక పరీక్షలు జరుగుతుంటే వీళ్ళు పోయి రాజకీయ ప్రయోజనాలు, రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఒకప్పుడు ఒరేస్తే ఉరివేసినట్టే అని చెప్పి మా నల్గొండ నాగార్జున సాగర్ ఆయకట్టు 15 లక్షల ఎకరాల్లో పంట పండకుండా నాశనం చేసి తాగునీరుకు కష్టాలు రాకుండా ఏమన్నా ప్రణాళిక ఏం చేస్తాం? మొత్తం కొట్టకపోతే ఊర్లు ఎట్లా చేస్తారు మరి? ఏమంటారు? ఇప్పుడు మాకేం దురుద్దేశం లేదు కదా. ఎన్డీఎస్ఏ మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, చైర్మన్ తో తీసుకొచ్చి నీళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఏమిచ్చారు వాళ్ళు? బ్యారేజ్లకు ప్రమాదం ఉన్నది, ఇది ఆనకట్ట కాదు, నిలుపుదల డ్యామేజ్లు కాదు, డ్యాములు కాదు, ఇవి బ్యారేజ్లు, ఈ కుంగుబాటు ఉన్నది, నిజంగానే నీళ్లు నిలుపుదల చేస్తే ప్రమాదం సంభవిస్తుందని వాళ్ళు స్పష్టంగా చెప్తే నిజంగానే మాకు ఎటువంటి లేవు, సస్పిషన్ లేవండి, ఎన్డీఎస్ఏ వాళ్ళని చెప్పమనండి. ఇప్పుడు నీళ్ళ కన్నేపల్లి నుంచి అన్నారంలో నీళ్ళు నింపమని నింపుదాం, చెప్పిస్తారా వాళ్ళతో? ఎందుకంటే మేము వాళ్ళ మాట నమ్ముతాం, వీళ్ళ మాట వాళ్ళ మాట కాదు. ఇప్పుడు ఎవరు కేంద్ర పరిధిలో దేశవ్యాప్తంగా ఆనకట్టల భద్రతకు ముప్పు వాటిల్లితే ఎవరు ప్రవేశించి వాటి మరమ్మతులు చేపిస్తారో, సూచనలు చేస్తారో వాళ్ళ మాట నమ్ముతాం. కానీ ఎవరు పడితే రాజకీయ ప్రయోజనాలు చెప్పే మాటలు నమ్మి దాన్ని మానవతరాయ్ గారు నష్టమే ఎవరు భరిస్తారంటే నమ్మలు. అప్పుడు మానవతరాయ్ గారు ఒక నిమిషం మానవతరాయ్ గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. రేపు పొద్దున రైతులకు కావచ్చు, రైతుల సాగునీటి కోసం కావచ్చు, అలాగే
ప్రజల తాగునీటి కోసం కావచ్చు, మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి? ఒకవైపు ఎల్నినో ముప్పు ఉంది, 75 సంవత్సరాల్లో లేని కరువును ఇప్పుడు చూడబోతున్నాం. సో మనకు అందుబాటులో ఉన్న నీటిని ఏదో రకంగా 2 టీఎంసీలు ఎత్తిపోతారా, 1 టీఎంసీ ఎత్తిపోస్తారా, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అండి. దాంట్లో ఎన్డీఎస్ ఆల్రెడీ మీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది కదా, రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని రిపేర్ చేయడానికి 4 నెలల సమయం అయితే సరిపోతుంది. బ్యారేజ్లో నీళ్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కొద్దిసేపు నిల్వ తీసుకోవాల్సిన ఉండాలి. నిర్ణయాలని ఆ నిల్వ న్యాయవ్యవస్థ ఉంటేనే ఉపయోగపడమే ఇంకా తప్పు. మిగతా కుంగుబాట్లు పెరుగుతాయి అక్కడ. ఆ కుంగుబాట్లు మొత్తం బ్యారేజ్ మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్తుంటే ఒకటి. రైతుల మీద మాకేదో రైతులకు 1,60,000 కోట్లు ఖర్చు పెట్టినామండి. వాళ్ళు 10 ఏళ్లలో ఖర్చు పెడితే 30 నెలల్లో మేము ఖర్చు పెట్టినాం అన్నదాతలకు. వాళ్ళకన్నా మాకే ప్రేమ ఉంటది. అసలు రైతు రుణమాఫీ ఆలోచనే మాది. రైతుల శ్రీనివాస్ గారు. రైతు చేసింది మేము. ఒక నిమిషం మానవతరాయ్ గారు, 1 మినిట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, మానవతా రాయ్ గారిని రేపు రాబోయే కాలంలో నీటి కటకట లేకుండా, లేకపోతే ఒక 2 టీఎంసీలు తీస్తే ఏమవుతుందా కాదా అనేది ఎన్డీఎస్ కి ఇమీడియట్ రిప్రజెంటేషన్ పెడితే, వాళ్ళు ఒకవేళ ఒపీనియన్ ఇచ్చారు అనుకోండి, ఇమీడియట్ తీసుకోండి, ఈమెయిల్లో లేకపోతే డైరెక్ట్ పోండి కలవండి ఒకసారి సీఎం గారు, అది ఇమీడియట్ అయిపోతుంది. కానీ రెండోది ఏంటంటే మానవతా రాయ్ గారు సరే అడ్వకేట్ గారు కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. సో రెండోది నేనేమంటున్నా, ఇక్కడ న్యాయ వ్యవస్థకు పోవాలి, పిటిషన్ వేయాలి, అప్పుడు ఇయ్యమంటే ఇస్తాము. న్యాయ వ్యవస్థ నడిపియదండి ప్రభుత్వము. డెమోక్రసీలో ప్రజలు ఇంకోటి శ్రీనివాస్ గారు, ఇంకో విషయం. ఇందాక మానవతరాయ్ గారు మాట్లాడుతూ ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కనుక కాళేశ్వరం అది దానికే వస్తున్నాను. నేను ఏమంటున్నంటే మూడో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ అంటే హైకోర్టు ఆర్డర్ ఇస్తారు, పెన్షన్లు అంటే హైకోర్టు ఆర్డర్ ఇస్తారు. అంటే ఇవాళ కోర్టు నడిపిస్తుందా, మనని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడిపిస్తుందా? అయోమయ స్థితిలో ఉన్నాం. మళ్ళా ఇప్పుడు కూడా మా మానవతరాయ్ గారు ఆర్గ్యుమెంట్ కోర్టుకు పోవాలి, కోర్టు ఎట్లా చెప్తే అట్లా, దీంట్లో కోర్టుకు సంబంధం లేదు. సో ఇమీడియట్ గా ఎన్డీఎస్ఏ అధికారుల దగ్గరికి పోవాలి, నిర్ణయం తీసుకోవాలి, చెయ్యాలి. రెండోది నేను ఏమంటున్నానంటే, ఒక్క నిమిషం ఇప్పుడు ఈటల రాజేందర్ వారు నేరుగా ఒక పేరు మీరు చెప్పండి, మళ్ళీ మీరు చెప్పండి. నేనేమంటున్నా, ఈటల రాజేందర్ గారి విషయం చెప్పినారు. నేనేమంటున్నా అంటే, అవినీతి జరిగింది, నీకు 2.5 ఏళ్ళు సరిపోలేదా? ఒక్కరిని కూడా అవినీతిలో విజిలెన్స్ రిపోర్ట్ లేదా, కాగ్ రిపోర్ట్ లేదా? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎట్లా చేసినారంటే, శ్రీనివాస్ గారు ఇది బాగా వినండి. ఒక ఏనుగుకి తోక మీద పుండు వచ్చిందట. మమ్మల్ని ఆ తోక మీద పుండు ఎందుకు వచ్చిందో, ఆ తోకని సిబిఐ ద్వారా చేయమని సిబిఐ వాళ్ళని అడిగిరట. మాకు సంబంధం లేదు, సిబిఐ అంటే ఏదో బీజేపీకి అనుబంధ సంస్థ కాదు కదా, మా పార్టీలో నేనేమంటున్నంటే, మొత్తం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్లతో సహా మొత్తం సబ్మిట్ చేయండి. మీరు తప్పకుండా సిబిఐ ఈ రోజు మనకి తప్పకుండా మన దేశంలో పేరెన్నిక గన్న సంస్థ, వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో రెండోది ఒక్క నిమిషం మానవత. నేనేమంటున్నాను, రెండోది, ఈ తెలంగాణకు రావచ్చు పోవచ్చు సిబిఐ అని రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి సబ్మిట్ చేయండి. రేపు నిజంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి కుటుంబం చెర్లపల్లి జైల్లో ఉండకపోతే అడగండి. సో నేను ఈ రోజు ఇద్దరు కూడా కూడబలుకొని ఆడుతున్న నాటకాలే. మనం తిట్టుకుందాం రావాయి, అసలు చర్యలు అయితే ఉండవు. మీద వీర భయంకరంగా తిట్టుకుంటున్నారు ఒకరినొకరు, మైకులలో టీవీలలో తిట్టుకుంటున్నారు. పోయి ఎదురెదురుగా తిట్టుకోరు, లేకపోతే ఏమన్నా కలిసినప్పుడు పెళ్లిళ్ళలో మంచిగా ఆవలించుకుంటారు, ఇవాళ టీవీలలోకి రాగానే తిట్టుకుంటారు. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు, కాళేశ్వరం విషయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయినాయి అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమో కేసీఆర్ ను రేవంత్ రాష్ట్రాలలో గెలిచిన పార్టీ 3 సార్ల ప్రధానమంత్రిని హ్యాట్రిక్ బీజేపీ పార్టీ అందించింది. ఇవాళ ప్రపంచ దేశాలలో ఎంతో భారతదేశానికి 3rd ఎకనామిక్ వరల్డ్ గా మారుతున్నది. మాకు వీళ్ళ అవసరం ఉందా అండి కాంగ్రెస్ తో కలవడం? లేదా పార్లమెంట్ లో 0 వచ్చిన మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ తో, ఆయన ఎక్కడున్నాడో పార్టీ అధ్యక్షుడు కనిపించినటువంటి పార్టీతో కలవాల్సిన అవసరం బీజేపీకి ఉందా అండి? మీరు నమ్ముతారా? సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి. అటువంటి నిజంగా కూడా మా బేలతర ఇది నా ఆరోపణ కాదండి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మానవతరాయ్ గారు కూడా అన్నారు కదా, వాళ్ళు అంటారు మస్తుగా. కానీ మీరు చెప్పండి విశ్లేషించుకొని, వాట్ ఇస్ ద పొజిషన్ ఇవాళ భారతదేశంలో బీజేపీ యొక్క పొజిషన్? ఎన్ని రాష్ట్రాలలో మేము గెలిచినాం? వాళ్ళు అసలు ప్రాంతీయ పార్టీకి దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ తో మేమెందుకు కలుస్తాం? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో చిరునామా తెలియనటువంటి పార్టీతో మేమెందుకు కలుస్తాం? మీరు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ రైట్. ఒక నిమిషం ఓకే శ్రీనివాస్ గారు, మానవతరాయ్ గారు మాట్లాడతారు.
మానవతరాయ్ గారు. పార్టీ ప్రాంతీయ పార్టీ మారిందా లేదా అనేది ముందు ఉంది ముసల పండగ. ఇట్లనే మేము యూపీఏ 1-2లో కూడా 20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం. కానీ 2014 వచ్చేసరికి బీజేపీ గెలిచింది. కాబట్టి ఇలా బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ 14 నుంచి పెరుగుతుంది. చూసుకోండి మీరు పడిపోతుంది. కాబట్టి పెద్దానికి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే మోడీ పాలన కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అది గుర్తుపెట్టుకోండి. మందులకే కాదు పరిపాలన కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటది. కాబట్టి ఆ డేట్ వచ్చింది. కాబట్టి మేము ఏమంటామంటే నదులన్నీ సముద్రాల్లో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళంతా ఎక్కడ కలుస్తారు? బీజేపీలో కలుస్తారు, నాయకులు అవుతారు. హేమంత్ శర్మ, అదే విధంగా సువేంద్ర ఆయన పేరేంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ని ఒక కేసు లేకుండా కాపాడారు. ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఈడీ దాడులు చేశారు, సిబిఐ దాడులు చేశారు, ఐటీ దాడులు చేశారు, కానీ ఏమి సాధించలేకపోయారు. కానీ కేసీఆర్ గారి మీద కనీసం ఆ వంక ఫామ్ హౌస్ వంక కేసీఆర్ వంక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చూడలేదు. ఏటీఎం లెక్క మారిందన్నారు, చూడలేదు. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మచ్చలేని నాయకుల పైన కూడా ఈడీ మచ్చలేసి మరి చేస్తే కోర్టులు మొట్టికాయలు వేసి మానవతరాయ్ గారు మన డిబేట్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి. దులపట్లేదు దగ్గర నాసిరకం పనులు జరిగిన దగ్గర ఎక్కడ ప్రాజెక్టులు కుంగుబాటు అయినాయో. మానవతరాయ్ గారు మీరు ఆగండి. డిబేట్ అవుతుంది. మనం కరువు గురించి మాట్లాడుకుంటున్నాం, కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్క నిమిషం మై ఫ్రెండ్ మానవతరాయ్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మమ్మల్ని ఎక్స్పైరీ టాబ్లెట్ తో పోల్చినారు. నేనేమంటానంటే మోడీ గారిని కానీ ఇవాళ సూర్యుడు చంద్రుడు రాకుండా మానడు, తెల్లారితే వస్తాడు. చంద్రుడైనా అంతే, సూర్యుడైనా అంతే, ఇద్దరు భూమి చుట్టూ తిరగాల్సిందే. ఆ రకంగా ఉంటుంది మా మోడీ గారి పరిపాలన. సో నేనేమంటున్నా, పోల్చడం ఎవరైనా పోల్చుకోవచ్చు. మీరు రాహుల్ గాంధీ గారిని మరి సూర్యుడితో పోల్స్తారా, చంద్రుడితో పోల్స్తారా, పోల్చుకోండి. నేను ఇక్కడ ఒక్కటి శ్రీనివాస్ గారు ఒక విషయం మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానము ఇది కాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఎర్లియర్ గవర్నమెంట్ ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఈ ఫార్ములా 2.5 ఏళ్ళు నానబెడతారు. పుష్కర కాలంలోని ముష్కర్ల పరిపాలన లాగా ఈ తెలంగాణని మొత్తం తోడు దొంగలై పరిపాలించి ఈ ఫార్ములా కార్ రేసు ఎటో పోతుంది, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటో పోతుంది. మళ్ళా ఆయన రేవంత్ రెడ్డి గారి ఏసీబీ కేసు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఆ తర్వాత ఈ రోజు జన్వాడ కేసు ఎక్కడుందో తెలియదు. మళ్ళీ డిబేట్ అవుతుంది సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు ఎన్ని సంవత్సరాలు నడుస్తుందండి? అవినీతిలా వీళ్ళు మీరు మాట్లాడడానికి అర్థం ఉందా ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసు తెలుసకపోవచ్చు, కానీ ఈ ఫార్ములా 1 రేసు తర్వాత ఏదైతే కేసులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినరో తప్పకుండా వీటిపై డిబేట్ పెట్టుకుందాం. చంచల్ కూడా చెర్లపల్లి జైలుకు పోయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత సార్ మన డిబేట్ అవుతుంది. ఒక నిమిషం మానవతరాయ్ గారు, హరీష్ రావు గారు అంటున్నారు ఇప్పుడు గోదావరి నదిలో నీటి మట్టం 97.5 మీటర్లు ఉంది. కన్నపల్లి పంపులు ఆన్ చేయడానికి 93.5 మీటర్లు ఉంటే చాలు. బ్యారేజ్ గేట్లు అన్నీ తెరిచి ఉన్నా కూడా ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు పంపింగ్ చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. నిజంగా మరి ఏమంటున్నాం అంటే హరీష్ రావు ఇంజనీర్ కాదు, ఆయన ఇంజనీర్ అయ్యి కేసీఆర్ ఇంజనీర్ అయ్యి కట్టిన కాళేశ్వరం ఏ విధంగా కూలేశ్వరం మారిందో మనం అందరం చూస్తున్నాం. ఇంజనీర్లు చెప్పిన చోట కట్టకుండా వాళ్ళ సొంత పెత్తనంతో చేయబట్టి ఈ రోజు ఈ దుస్థితి. తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ పార్టీ ఖజానా పెరిగింది. కాబట్టి మేమేమంటాం, ఒక్కటే మేము మాట జవాబు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఒక సంస్థ, ఒక ప్రాముఖ్యమైన సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ ఒక నివేదిక స్పష్టంగా చెప్పింది. ఆ నివేదిక సూచనల ప్రకారం ఆడ మరమ్మతులు జరుగుతున్నాయి, వెంటనే కావు కదా. ఇప్పుడు మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 13 ఏళ్ళు పట్టింది మాకు. ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు 13-12 ఏళ్ళు పట్టింది. నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెంగళరావు గారు ప్రారంభించారు. ఆ తర్వాత పోచంపాడు అనేది చెన్నారెడ్డి వచ్చి దాన్ని శ్రీరామ్ సాగర్ అని పెట్టిండు. నెహ్రూ గారు ప్రారంభిస్తే దాన్ని ఎవరో వచ్చి ప్రారంభించారు. కానీ ఎక్కడన్నా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనయా? ఎంత పటిష్టంగా వీళ్ళు ఏం చేశారంటే దురుద్దేశంతో రాజకీయంగా దాన్ని కూడా వాడుకోవడం కోసం, అది బ్యారేజ్ అంటే నీళ్లను పంపాల, నీళ్లను నిలుపుదల చేసేవి డ్యాములు. నీళ్ళని నిలుపుదల చేసేసరికి ఏమైంది, అన్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం అవి మొత్తం కుంగుబాటుకు గురైంది. ఎందుకు కుంగుబాటుకు గురైంది? జనానికి చూపించాలి అంతా. అయినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేశారు? 3.5 ఏళ్లలో పూర్తి చేశారు. ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా 3.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేరు. కనీసం 5, 6, 7 సంవత్సరాలు పట్టాల పటిష్టంగా దృఢంగా కట్టాలంటే.
కాబట్టి ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలు లబ్ధి పొందేందుకు జనానికి కేసీఆర్ మించిన అపరభగీతి లేదని చెప్పుకోవడం కోసం నీళ్లు నిలుపుదల చేసేసి మరమ్మతులు లేకుండా దాని మెయింటెనెన్స్ లేకుండా దాన్ని సర్వనాశనం చేశారు ఆ ప్రాజెక్టుని. కాబట్టి దాని వినియోగంలో తీసుకొస్తాం. ఇప్పుడు ఇలా సెక్రటరేట్ మేము వాడుకోవట్లేదా? ఇలా మా మంత్రులు మనం ముఖ్యమంత్రి గారు వాడుకోవట్లేదా? ప్రగతి భవన్ వాళ్ళది, ప్రజాభవన్ మాది, దాని పేరు మార్చి మేము వాడుకోవటం లేదా? వినియోగంలో తెచ్చుకోవటం లేదా? కాబట్టి అనవసరంగా రైతుల పేరు చెప్పి వీళ్ళ రాజకీయ కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు. వీళ్ళంతా రాజకీయంగా దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పిన నివేదికను మేము అమలు చేస్తాం, దాని ప్రకారంగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఓకే మానవతరాయ్ గారు, ఓకే మీరు చెప్పింది ఓకే. లక్షలాది మంది రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు కూడా అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి, తర్వాత కడెం ప్రాజెక్టు నుంచి వరద జలాలన్నీ ఎక్కడికి వస్తాయి? ఎల్లంపల్లి నుంచి ఈ కాకతీయ కెనాలకు వస్తాయి. అవి కేసీఆర్ గారి హయాంలో కట్టిన ప్రాజెక్టులు కాదండి, కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు ఉత్తర తెలంగాణ నుంచి మళ్ళీ దక్షిణ తెలంగాణకు నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు దాన్ని ఏంది మా గొప్పే అని ప్రచారం చేసుకున్నారు. శ్రీరామ్ సాగర్ వీళ్ళు కట్టారు, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళ ఆలోచన, ఇది కడెం ప్రాజెక్టు వీళ్ళ ఆలోచన. ఇవన్నీ కాకతీయ కెనాల్ వీళ్ళు కట్టారు. కాకతీయ కెనాల్ని పొడిగించారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అంతే. ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ వరద జలాలను కొంచెం ముందుకు పారిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రైతాంగానికి తెలుసు, జనానికి తెలుసు, అందరికీ తెలుసు. వీళ్ళు ఏదో మా జనాలు మర్చిపోయారని చెప్పేసి ఎన్నికల్లో ఇప్పుడు రైతులు రావట్లేదు పిలిస్తే వీళ్ళకి బాలకాసుమని చెప్పినట్లు ఏం చేయాలా? తగలబెట్టాలా, సింగరేణి భవన్ తగలబెట్టాలా, పట్టాలు కోసేయాలా? మానవతరాయ్ గారు పెడుతున్నారు తప్ప దీనిలో వాస్తవం లేదు. ఎన్డీఎస్ఏ ఇప్పుడు రేపు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది విడుదల చేయడం. ఓకే మీరు ఎన్డీఎస్ఏని సంప్రదిస్తారా ఈ విషయంలో? దానికి ఫైనల్ చెప్పండి. కానీ ఈ లోపు నేను ఏమంటున్నా అంటే ఇందాక వి ప్రకాష్ గారు ఒక సమస్యను వినండి 15 రోజుల్లో 10 రోజుల్లో ఒక నివేదిక వినండి సార్, వినండి మానవతరాయ్ గారు, నివేదిక 15 నెలలకు ఇచ్చారు. మీరు వినండి సార్. నివేదికలో స్పష్టంగా ఏం చెప్పారంటే ఒక్కసారి రాజ్యాంగ పరమైన సంస్థలు ఒక్కసారి నివేదిక ఇస్తాయండి, మళ్ళీ ఇవ్వడానికి రాజకీయ పార్టీలు కాదు, హరీష్ రావు కాదు, ఈటెల రాజేంద్ర కాదు, కేసీఆర్ కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధమైన సంస్థలు వాళ్ళు ఒక్కసారి నివేదిక ఇచ్చినట్టే అదే దాన్ని అమలు చేస్తారంతే వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం, మేము చెప్పింది కదా, వాళ్ళు ఇచ్చిందే కదా, అంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా అంతా కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళకి నిజంగా రైట్. మానవతరాయ్ గారు ఇంకో ప్రశ్న రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఈ మేడిగడ్డ దగ్గర దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి వాళ్ళను చెర్లపల్లి జైలుకి పంపుతానని మాట్లాడడం కావచ్చు. సో ఇప్పుడు ఇంకొక అప్పుదో పట్టించే వాళ్ళని చేసి విధ్వంసాలకు కారకులైన వాళ్ళ చట్ట ప్రకారం బిఎన్ఎస్ చట్ట ప్రకారం శిక్షిస్తారు. అదే అన్నారు ఆయన, ఏమైనా తప్పేమన్నా? ఎవరైనా 99 టీవీ ద్వారా మీరు కూడా గట్టిగా అడగండి. తెలంగాణ జర్నలిస్టులుగా తెలంగాణలో 99 టీవీ ప్రముఖంగా మీరు ఒక రోల్ తీసుకోండి. నేనేమంటున్నా, ప్రకాశం లేనట్టుంది, బహుశా వెళ్ళిపోయాడు. మరి వారు చెప్తే బాగుండేది, ఆయన చాలా ఎక్స్పర్ట్ కదా వాటర్. నేనేమంటున్నా అంటే ఈ రోజు బునాది నుంచి ఆలోచన చేసి నుంచి మెదడు రంగరించి రక్తం వెళ్ళేటట్టు చేసి కట్టిన ప్రతిపక్ష నాయకుడు స్టిల్ ఈ రోజు కూడా ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రేపు మోడీ దగ్గరికి రమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా 99 టీవీ ద్వారా. ఇదే మీరు తప్పకుండా, ఎందుకండి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు పోరు ప్రధానమంత్రి దగ్గరికి? ఇద్దరు కలిసి రమ్మనండి, పొద్దున్నే సొల్యూషన్ ఇస్తాం. రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇవ్వకపోతే జీతం ఆపు, ఆయన సౌకర్యాలు ఆపు. ముఖ్యమంత్రి పోతూనే ఉండు. అవును, ప్రతిపక్ష నాయకుడికి పిలిచినప్పుడు రాకపోతే మీరు ఎందుకు ఇస్తున్నారు జీతం? రైట్. ఇప్పుడు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు, హరీష్ రావు, కేటీఆర్ మేము చాలని చెప్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు లేడు, ముఖ్యమంత్రి లేడు, ఇక బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్టు మేము భావించి మేము చేయాలి. ప్రభుత్వం మీదుందా మాదుందా మర్చిపోతున్నారు. శ్రీనివాస్ గారు కేంద్రంలో అధికారంలో కాబట్టి మీ పైన బాధ్యత ఉన్నది. మానవతరాయ్ గారు హైదరాబాద్ తీసుకొచ్చి దీనిపైన మాట్లాడమనండి. సార్, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరుగుతున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు, ఈ ముఖ్యమంత్రి. రేపు ఇద్దరు కలిసి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి బయలుదేరాలన్న డిమాండ్ చేయండి. రైట్, ఓకే ఆ డిమాండ్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. మానవతరాయ్ గారు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో ఉన్నది, ఆరోగ్యపరంగా ప్రగతి పదంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే కితాబు ఇచ్చింది 15 రోజుల క్రితం. అది గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ గారు అప్పులు నియంత్రణ చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతుందని
కేంద్రమే మొన్న చెప్పింది 15 రోజుల క్రితం. అది మానవతరాయ్ గారు గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ గారు 1 మినిట్ ఓకే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో మీరు కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నా మీ ఇష్టమే, దాన్ని మేడుగడ్డను వాడకున్నా మీ ఇష్టమే, గోదావరి దగ్గర ఆ వరద జలాలు వృధాగా పోయినా అది మీ ఇష్టమే. మీరు ప్రభుత్వంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, రైతాంగం ఆల్రెడీ విత్తులు వాళ్ళు విత్తారు, తర్వాత అవి ఎండిపోతున్నాయి, వర్షాలు లేక కరువు భయంకరంగా ఉంది. సాగునీటి పరిస్థితి పక్కకు పెడితే గ్రేటర్ హైదరాబాదులో సుమారు 1.5 కోటి పైగా ఉండే జనాలు తాగునీటి కోసం గొంతెండిపోతూ అల్లాడిపోతున్నారు. సో మీరు ప్రభుత్వంలో ఉండి 30 నెలలు అయిపోయింది, మీరు కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాళేశ్వరం పనికిరాదని చెప్తున్నారు. రేపు పొద్దున మరి ఏదైతే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని వినియోగంలో తెస్తామంటున్నాం, పనికిరాదంటలేదు. వినియోగంలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది, 27 జూలై 5 అంటున్నాం. ఈ సమయం బట్టే లోపు మీరు కరువు బారిన పడితే మీ ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోవాలో రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే మమ్మల్ని అభినందించింది. ఇలా పొదుపు నియంత్రణ, ఆర్థిక నియంత్రణ, తర్వాత ఆర్థికంగా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ముందు 29.1% దూసుకుపోతుంది ఈ రోజు. చెప్పండి. కాబట్టి కరువును ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. కరువు పేరు చెప్పి వీళ్ళు కావాలని చెప్పి రాజకీయాలు చేస్తే మాత్రం కుదరదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైతాంగం గురించి మాకు నిర్దిష్టమైన ప్రేమ ఉంది. ఆ రైతాంగం నీళ్ళు ఎట్లంత ఉన్నాయి, ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ కడెం ప్రాజెక్టు, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు అందుతున్నాయి. శ్రీనివాస్ గారు ఫినిషింగ్ వాళ్ళు కరువు తీర్చడానికి హామీ ఇస్తున్నారు, మీరేం చెప్తారు ఫైనల్? 5 నిమిషాల్లో అనేక మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నదల్లా ఒక్కటే, మీరు మళ్ళీ అడగండి సార్, డివియేట్ కానియకండి సబ్జెక్టు. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇది కట్టినైనా, పునాది వేసినైనా, మొత్తం కట్టినైనా, ఇనాగ్రేషన్ చేసినైనా ఏమండి శ్రీనివాస్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి పదవి దించారు. ఆయన గురించి మీకెందుకు? మీకు అధికారంలో ఉన్న పార్టీ మీద మీరు టార్గెట్, అధికార పార్టీకి ఏం మాట్లాడతారు చెప్పండి? తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా ఒక జేఏసీని పెట్టుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరం కలిసి తెలంగాణను తీసుకొచ్చినాం కదా. తెలంగాణ ఎందుకు తెచ్చినాం? ఈ ప్రాజెక్టుల కోసమే కదా. ఈ ప్రాజెక్టు మునిగిపోయినప్పుడు కూడా ఏమి చేయాలనో ఇమీడియట్ గా అందరం కలిసి ఎందుకు పనిచేయొద్దు? కాంగ్రెస్ రమ్మనండి. సంబంధించిన వాళ్ళు ఆనకట్టల సంస్థ వాళ్ళు వచ్చారు. నేను అదే అంటున్నా, మీరు ఏం చేయొద్దండి. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చైర్మన్ ఉన్నాడు, ఆయన మీ బీజేపీ కరణం తీసుకొస్తారా, పెడతారా? పెట్టి ఆయనతోనే మాట్లాడియండి, చేద్దామండి. ఎందుకు పార్టీలు ఎందుకండి? నిపుణులు తీసుకురండి. రైట్ ఓకే థ్యాంక్ యూ టైమ్ అప్. మానవతరాయ్ గారు మరి డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదే క్రమంలో వి ప్రకాష్ గారు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా మరి సాగునీటి రంగ నిపుణులు కనుక తెలంగాణ ఎడారిగా మారిపోతుంది. సో దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వ నిర్లక్ష్యం, గత ప్రభుత్వ పాలకులకు సంబంధించిన అంశంలో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వరద నీటిని ఉపయోగంలోకి తీసుకురావాలి. లేని పక్షంలో మరి ఇప్పటికే రైతులకు సంబంధించిన భూములన్నీ బీలుగా మారుతున్నాయి. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా మరి తాగునీటికి అల్లాడిపోతున్న పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనే దాంట్లో మరి మానవతరాయ్ గారు చెప్తున్నారు, కరువు నివారించడంలో మాకు ఒక ప్రణాళిక ఉందని చెప్తున్నారు. దీంట్లో బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు కూడా మరి ధన్యవాదాలు. ఆయన కూడా మరి అందరు కలిసి అఖిలపక్షంగా ఏర్పడాలి, దీంట్లో ఒక ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.